బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి పేరు తరచూ సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహంలో జాన్వీ చేసిన హంగామా మామూలుగా లేదు. ముఖ్యంగా ఆమె ప్రియుడు శిఖర్ పహారియతో కలిసి చేసిన సందడి దగ్గర నుంచి తాజాగా జాన్వీ అనారోగ్యానికి గురైన దగ్గర వరకు నిత్యం ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం జాన్వీ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. కాగా ప్రస్తుతం ఈ చిన్నది తన నెక్స్ట్ మూవీ ఉలస్ రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. కాగా ఈ సినిమాలో జాన్వీ సుహానా అనే డిప్యూటీ హై కమిషనర్ పాత్రలో కనిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీ ఆగస్టు 2న రిలీజ్కి సిద్ధంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన మొదటి హార్ట్ బ్రేక్ ఆయన వల్లే జరిగిందంటూ తన లవ్ గురించి ఓపెన్ అవుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అయితే అతనితో పెళ్ళెప్పుడు అన్నది చెప్పకపోయినా అతనితో ఎక్కడ పడితే అక్కడ చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతోంది. కాగా ఇటీవలే వీళ్ళిద్దరూ అంబానీ ఎంట పెళ్లి వేడుకలకు కలిసి వెళ్ళి చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ శిఖర్తో ఉన్న రిలేషన్షిప్పై ఓపెన్ అవుతూ తొలి హార్ట్ బ్రేక్ అయిన సందర్భం అదొక్కటే అంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ, నేను నా పీరియడ్స్లో మొదటి 2 ఏళ్ల పాటు ఈ వ్యక్తితో ప్రతి నెల బ్రేకప్ అయ్యేదాన్ని. అయితే మొదటి 2-3 నెలలు అతడు షాక్లో ఉండిపోయేవాడు. కానీ ఆ తర్వాత సరే అని సైలెంట్ అయ్యేవాడు. ఇక 2 రోజుల తర్వాత నేనే ఏడుస్తూ అతనికి సారీ చెప్పేదాన్ని. ఆ సమయంలో నా మైండ్ ఎందుకు అలా పనిచేసేదో నాకే అర్థమయ్యేది కాదు. ఇలా తనకు ఎవరి వల్ల హార్ట్ బ్రేక్ అయిందో మళ్ళీ అతడే దానిని ఫిక్స్ చేసేవాడు. ఇక ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని జాన్వీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ తన రిలేషన్ గురించి చేసిన కామెంట్స్ నెట్ ఇంటా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్తో దేవర సినిమాలో నటిస్తోంది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. అలాగే మరోపక్క జాన్వీ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన RC16లో కూడా నటించనుంది. దీంతో పాటు తమిళంలో సూర్యతో కలిసి మరో సినిమా, హిందీలో సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీలో నటిస్తూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరి జాన్వీ తన హార్ట్ బ్రేక్ గురించి చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.